సో ఓవరాల్గా ఈ ఎంక్వైరీ ఎట్లా జరుగుతుందని మీకు అనిపిస్తున్నది? ఈ పీసీ నేను టూ టైమ్స్ మా అభిప్రాయం మీ అభిప్రాయం డిఫరెంట్గా ఉండొచ్చు. మా అభిప్రాయం ఏంటంటే అవినీతి జరిగింది, ఎంక్వైరీ మొత్తం 100% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాలి. కేవలం 10% మీదనే జరుగుతున్నది, మిగతా 90% ప్రాజెక్ట్ మీద అసలు ఎంక్వైరీనే లేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాం, అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్ మొత్తం అందరినీ హోల్సేల్గా గంప కింద కమ్మేసిండు. మా అభిప్రాయం అయితే ఇది వెరీ క్లియర్. నేనేమంటున్నా అంటే గజన్ సింగ్ షెకావత్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినప్పుడు అయితే అవినీతి జరగలేదని చెప్పాడు పార్లమెంట్. ఇక అది వాళ్ళు అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, అప్పుడు మంచి ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్పినారు కాబట్టి సహకరించుకున్నారు కాబట్టి లోన్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, బ్రీఫ్ గా చేసి మళ్ళీ నేనేమంటున్నా అంటే అవినీతి ఒకవేళ దొరికినట్టయితే సంతోషించే మొదటి వ్యక్తిని నేను అవినీతి గురించి. ఓకే, అయితే ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు స్పెక్యులేషన్స్ వస్తున్నాయో వాటి మీద ఎంక్వైరీకి సపరేట్ కమిషన్ వేయాలి. ఇది అవినీతి కోసం వేసిన కమిషన్ కాదు కాబట్టి దాని ఆధారాలు వేరే ఉంటాయి, సాక్ష్యాధారాలు వేరే ఉంటాయి. అవేవి కూడా పీసీ ఘోష్ ముందు ఎవరు పెట్టలేదు. కాబట్టి పీసీ ఘోష్ గారి కమిషన్కున్న పరిమితి చాలా చిన్నది. ఆ జడ్జి గారికి నేను 1000% సర్టిఫికేట్ ఇస్తాను. ఎందుకంటే నేను ఆయన 2 సార్లు కలిశాను. ఒక గ్రేట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, 4వ 5వ తరం జడ్జి ఆయన. బ్రిటిష్ ఇండియాలో ఫస్ట్ జడ్జి వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, కాబట్టి ఆయన గురించి ఎటువంటి అనుమానాలు కానీ పీసీ ఘోష్ మీద ఎవ్వరికి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ కేసీఆర్ని హరీష్ రావుని పిలవకుండా ఈ కమిషన్ ఎంక్వైరీ పూర్తయిద్దని నేను అనుకోవట్లేదు. ఓకే, వాళ్ళని పిలిస్తేనే సమగ్రంగా ఉంటుంది. రమ్మంటే వీళ్ళు వెళ్తారా? వాళ్ళు వెళ్తారు, ఇద్దరు వెళ్తారు. ఓకే, వాళ్ళతో నేను అడిగాను కూడా, కేసీఆర్ గారిని అడిగాను, హరీష్ రావు గారిని అడిగాను. నరసింహారెడ్డి గారి విషయంలో వాళ్ళకు ఆయన చిట్చాట్లో ఆయన మీద కూడా గౌరవం ఉంది వాళ్ళకు. కానీ బయట మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇట్లా అనేసరికి హర్ట్ అయిండు. కానీ పీసీ ఘోష్ గారి ముందు ఆయన పైన ఎటువంటి ఇది కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు. కాబట్టి వాటిని పిలిచి విచారణ పూర్తి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తప్పులు జరిగినాయనే అంశం కనుక తెర మీదకి వస్తే మీరు వాటిని పరిగణలోకి తీసుకుంటారా? ఖచ్చితంగా. ఒకవేళ వారికి సరి అయిన సమాచారం లేక కూడా అట్లాంటి నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. లెట్ దెమ్ ఆయన విచారణ రిపోర్ట్ ఇవ్వనియండి. తప్పులు జరగలేదని నేను అనట్లేదు కదా, అదే అంటున్నాను. కాళేశ్వరం నిర్మాణంలో తప్పులు జరిగినాయి. ఆ తప్పులకు బాధ్యులు ఎవరు? ఆ తప్పులు తెలిసి జరిగినాయా, తెలియక జరిగినాయా? ఇట్లాంటి అంశాల మీద అయితే మీరు ఒకసారి ఖచ్చితంగా నాకు ఒక 1 hour టైం ఇచ్చినట్టయితే 100% ఎక్స్క్లూజివ్ కాళేశ్వరం మీదనే మాట్లాడు. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. సో ఇది వి ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.